లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఫిట్గా ఉండాలంటే పోషక ఆహారం తీసుకోవడంతో పాటు తేలికపాటి వ్యాయామం కూడా చేయాలి. డైలీ ఎక్సర్సైజులో నడకకు మించిన ప్రత్యామ్నాయం లేదనే విషయం అందరికీ తెలిసిందే. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండాలన్నా, బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా అన్ని సమస్యలకు పరిష్కారం ఈ నడకలోని దాగి ఉంది. రోజుకు 10,000 అడుగులు నడవడం ద్వారా గుండె జబ్బులు, మరణాల ప్రమాదాన్ని నివారించడం సాధ్యమవుతుందని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్లో ప్రచురించబడిన ఓ అధ్యయనంలో వెల్లడించింది. 2,200 నుంచి 10,000 అడుగులు నడవడం ద్వారా వ్యాధుల ప్రమాదాన్ని నివారించవచ్చు. బిజీ లైఫ్లో సమయాన్ని వెచ్చించలేం కాబట్టి ఒక రోజులో 10,000 అడుగులు నడవడం ఎలా సాధ్యమవుతుందనేదే $1 మిలియన్ ప్రశ్న. అందుకు కూడా ఓ పరిష్కారం ఉంది. అది ఆఫీస్ అయినా లేదా ఇల్లు అయినా ఎలివేటర్ ఉపయోగించడం మానేసి మెట్లు ఎక్కడం ప్రారంభిస్తే ఇది సాధ్యమే. శరీరాన్ని ఫిట్టుగా ఉంచుకోవాలంటే మెట్లను ఉపయోగించాలి. ఆఫీస్కు వెళ్లేందుకు కారు లేదా స్కూటర్పై ఆధారపడకుండా ఆఫీస్ ముందు పార్క్ చేయకుండా కాస్త దూరంగా మీ వాహనాన్ని పార్క్ చేయండి. మీకు పెంపుడు జంతువులు ఉంటే దాన్ని తీసుకొని వాకింగ్కు వెళ్ళవచ్చు. పగలంతా సమయం లేకపోతే రాత్రి భోజనం చేసిన తర్వాత 30 నిమిషాలు నడవవచ్చు. ఈ సమయం నడకకు అనుకూలం. అలాగే రోజువారీ సరుకుల కోసం ఆన్లైన్లో కాకుండా మార్కెట్కు వెళ్ళి తాజా కూరగాయలు, ఇంటి సరుకులు తెచ్చుకోవడానికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇలా చేస్తే శరీరాన్ని ఫిట్టుగా ఉంచుకోవచ్చు. పాదాలు లేదా మొకాలి భాగంలో ఏదైనా సమస్య ఉంటే వాకింగ్ చేసే ముందు ఓసారి వైద్యుని సంప్రదించాలి. ఒక్క రోజులో మీరు ఎంత దూరం నడవగలరో తెలుసుకున్న తర్వాత మాత్రమే వాకింగ్ స్టార్ట్ చేయండి.